తిరగదు శోతి స్వాగతం. నమస్కారం. ది నాగరాజ్ షో కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం. మనిషికి ఉండాల్సిన లక్షణాలు కొన్ని ఉన్నాయి. గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు, పొగడ్తలకు పొంగిపోయి మోసపోకూడదు, త్యాగబుద్ధి కలిగి ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ఇక ఉండకూడని లక్షణాలు పిసినారితనము, డాంభికాలు. అచ్చం ఇలాంటి లక్షణాలు ఉన్నవారు ఎలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నారో తెలుసుకుందాం. మనం వినబోయే 5 కథలు పైన మనం చెప్పుకున్న 5 లక్షణాలు కలిగిన వారికి సంబంధించినవి. మొదటి కథ విందాం. రామాపురం గ్రామంలో రంగయ్య అనే రైతు దగ్గర ఒక కోడి పుంజు ఉంది. రంగయ్య దాన్ని ఎంతో ప్రేమగా పెంచుతూ గూట్లో పెట్టి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఒకరోజు జిత్తులు మారి నక్క ఒకటి ఎట్లాగో అక్కడికి వచ్చి కోడిపుంజు అందులో ఉన్నదాన్ని ఆ విషయాన్ని పసిగట్టింది. బాగా బలిసి కండపట్టి ఉన్న కోడిపుంజును చూడగానే నక్క నోట్లో నీళ్లూరాయి. ఎట్లా అయినా సరే దాన్ని పట్టుకుని తినాలని నిర్ణయించుకుంది. కానీ కోడిపుంజు తనంతట తాను బయటకు వస్తే కానీ పట్టుకోవడం సాధ్యం కాదు అని ఆలోచించి ఒక పథకం తయారు చేసింది. కోడిపుంజు ఉన్న గూడుకు వెనక వైపు ఒక కిటికీ ఉంది. అక్కడికి వెళ్ళి కిటికీ బయట నుంచి మాటలు కలిపింది నక్క. అబ్బా, ఎంత అందంగా ఉన్నావో కోడిపుంజు బావా, తల మీద ఆ ఎర్రటి నిగనిగలాడే కిరీటం అది నీకు తప్ప మరెవ్వరికీ లేదు. ఈ విషయం చెబితే నా స్నేహితులు ఎవ్వరూ నమ్మడం లేదు తెలుసా అని కళ్ళు విప్పార్చుకుని కోడిపుంజును పొగిడింది. కోడిపుంజుకు మొదట నక్కను చూడగానే భయం అనిపించింది. కానీ నక్క స్నేహపూరితంగా నవ్వడం, మాట్లాడడం చూసి ధైర్యం చేసి పొగడ్తలకు కరిగిపోయి మాటలు కలిపింది. మంచి చెడ్డ మాట్లాడుకున్నాయి. ఆ మరునాడు అదే సమయానికి నక్క కోడిపుంజు వద్దకు వచ్చింది. నీ శరీరమే కాదు, నీ కంఠం కూడా బాగుంది. నీవు ఒక్కసారి కూసవేశావంటే ఈ ప్రపంచమే మేలుకుంటుంది. నీవే ఈ మనుషులను నిద్రలేపేది తెలుసా అని పొగిడింది. ఇలా రోజు నక్క రావడం, కోడిపుంజును పొగిడి వెళ్ళిపోవడం, ఇట్లా రోజు జరుగుతూనే ఉంది. ఇలా వారం రోజులు గడిచిపోయాయి. నక్క మీద బాగా నమ్మకం కుదిరింది కోడిపుంజికి. ఒకరోజు సాయంత్రం, నాతో వస్తావా? నా మిత్రులు నిన్ను చూడాలనుకుంటున్నారు. నీ గురించి చెబితే వాళ్ళెవ్వరూ నమ్మడం లేదు. నాతో వచ్చి నా మాట నిలబెట్టు అని తీయగా కమ్మగా అడిగింది నక్కబావ కోడిపుంజిని. నక్క కుతంత్రం తెలియని కోడిపుంజు సంతోషంగా ఒప్పుకుంది. రంగయ్య కళ్ళు కప్పి నక్క వెంట బయలుదేరింది. కొంత దూరం నడిచిన తర్వాత చేతికి చిక్కిన కోడిపుంజును మెడబట్టి చంపి కడుపారా భుజించింది నక్క. తన దారిన తాను చక్కా వెళ్ళిపోయింది. కనుక నక్కలాంటి జిత్తుల మారి మాటలు నమ్మి మోసపోవద్దు. నక్క ఎలాంటి కుటిలమైనదో కుతంత్రమైనదో కోడిపుంజుకు తెలుసు. మొదట భయపడింది. అయినా అది పొగిడిన పొగడ్తలకి పడిపోయి లొంగిపోయి తన ప్రాణం మీదికి తెచ్చుకుంది కోడిపుంజు. ఇలా పొగడ్తలకు మనం పొంగిపోకూడదు, గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు అని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే పిసినారివారు, ఈ గుణం మనిషికి అస్సలు ఉండకూడదు. పిసినారితనం కొంతవరకు మంచి చేస్తుంది, కానీ ఆ పిసినారితనం అతిగా ఉండకూడదు. ఈ లక్షణాన్ని తప్పకుండా మనిషి వదిలించుకోవాలి. అట్లా అత్యధికంగా పిసినారితనం కలిగి ఉన్న వ్యక్తి కథ ఇప్పుడు మనం విందాం. ఒక ఊరిలో సోమయ్య అనే పిసినారి ఒకడు ఉండేవాడు. అతను ఎంతో ధనాన్ని సంపాదించాడు. అయినా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టేవాడు కాదు. తన పెరట్లో ఒక గొయ్యి తవ్వి తను కూడబెట్టిన డబ్బును బంగారం కొని ఆ బంగారం అంతటిని అందులో దాచి ఉంచుకున్నాడు. రోజు ఆ గొయ్యిని తవ్వడం, బంగారం చూసి మురిచిపోవడం, మళ్ళీ ఆ గొయ్యిని మట్టిలో కప్పివేయడం, ఇట్లా ప్రతిరోజు జరుగుతూనే ఉంది. కొన్నేళ్ల పాటు ఇదే అతని ముఖ్యమైన దినచర్యగా ఉండేది. అయితే ఏ రహస్యమైనా ఎంతకాలం తెలియకుండా ఉంటుంది చెప్పండి? ఒకనాడు ఒక దొంగ సోమయ్య చేసే తతంగం అంతా చూడనే చూశాడు. ఆనాటి రాత్రి
దొంగ గొయ్యిని తవ్వి మొత్తం బంగారాన్ని ఎత్తుకుపోయాడు. మరునాడు ఎప్పట్లాగే గొయ్యిని తవ్వి చూసుకున్న సోమయ్య గుండె ఆగినంత పనైపోయింది. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఏది నా బంగారం, అయ్యో నా బంగారం ఏది అంటూ నెత్తి నోరు మొత్తుకొని లబోదిబోమని ఏడవడం మొదలుపెట్టాడు. అటుగా పోతున్న ఓ పెద్ద మనిషి వచ్చి ఏం జరిగింది అని తెలుసుకున్నాడు. అసలింతకీ నువ్వా బంగారంతో ఏం చేయాలనుకున్నావు అని అడిగాడు పెద్ద మనిషి. ఏం చేయాలనుకోలేదు, కేవలం దాచుకుందామనుకున్నాను అని ఏడుస్తూ చెప్పాడు సోమయ్య. అలాగా, అయితే ఈ పెద్ద బండరాయిని ఆ గోతులో వేసి అదే బంగారం ముద్ద అనుకొని ఎప్పట్లాగే రోజు వచ్చి చూసుకో, నీ బంగారం ఎక్కడికి పోలేదనుకో అంటూ ఆ పెద్ద గులకరాయిని బండరాయిని అందించి తన దారిన తాను వెళ్ళిపోయాడు పెద్ద మనిషి. చేసేది లేక సోమయ్య ఇంటి ముఖం పట్టాడు. చూసారా, పిసినారితనం కొంతవరకు మంచిదే, కానీ తాను దాచుకున్న ధనాన్ని కనీసం తానైనా అనుభవించాలి. ఒకవేళ అలా అనుభవించని పక్షంలో అది దాచుకున్నా ఒకటే, దొంగలెత్తుకుపోయినా ఒకటే. కాబట్టి అతి పిసినారితనం పనికిరాదు. సంపద శాశ్వతం కాదు కాబట్టి సంపాదించిన దాన్ని కొంతమేరకు దానం చేయడము, కొంతమేరకు తను అనుభవించడం లాంటివి చేస్తే ఆ ధనానికి ప్రయోజనం అనేది ఉంటుంది. అట్లాగే మనిషికి త్యాగబుద్ధి అవసరం. త్యాగం ఎంతవరకు ఉండాలి? త్యాగబుద్ధి వలన లాభం ఏంటి? త్యాగబుద్ధి ఉన్న వారి వలన ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుందో తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతని పేరు రామనాథం. ఆయన గొప్ప దయాగుణం కలవాడు. ఒకసారి కొండపైన తన పొలంలో వరి కోసి కుప్పలు వేస్తున్నాడు. 4 రోజులుగా ఆ పని సాగుతున్నది. ఆ కొండ కింద కూడా పంట భూములు ఉన్నాయి. తన పొలం నుండి చూస్తే సముద్రం చక్కగా కనపడుతుంది. ఆనాటితో రామనాథం పొలం కోయడం, కుప్పలు వేయడం పూర్తయిపోయింది. ఇంటికి బయలుదేరదాము అనుకుంటున్నాడు. ఎందుకో సముద్రం వైపు ఒకసారి చూశాడు. సముద్రం నీరు ఒక్కసారిగా లోపలికి తగ్గిపోవడం గమనించాడు. అంటే వెంటనే పెద్ద ఉప్పెనలాగా సముద్రం పొంగి కొండ కింద ఉన్న భూములన్నీ ముంచేస్తుంది అని తెలుసుకున్నాడు. కింది పొలాల్లో వందలాది మంది కూలీలు పనిచేస్తున్నారు. వాళ్లకు రాబోయే ప్రమాదం తెలియదు. అది రామయ్య పసిగట్టాడు. వాళ్ళను కేకలు వేసి పిలిస్తే వాళ్ళందరికీ వినిపించదు, వాళ్ళు రారు. వాళ్ళ ప్రాణాలు ఎలాగైనా కాపాడాలి అని ముందు వెనక ఆలోచించకుండా వెంటనే తన వరి కుప్పలకు నిప్పంటించుకొని సహాయం కోసం కేకలు వేయడం మొదలుపెట్టాడు. కూలీలు మంటలను చూసి రామనాథాన్ని కాపాడదామని కింద పొలాల్లో పనిచేస్తున్న రైతులందరూ పని మానేసి గబగబా కొండెక్కారు. వాళ్లను నవ్వుతూ సంతోషంగా ఆహ్వానించాడు రామనాథం. పైకి వచ్చిన వారికి ఆశ్చర్యం వేసింది. అప్పుడు కిందకు చూడమన్నాడు. ఆ రైతులందరూ చూస్తుండగానే సముద్రం పొంగి తమ భూముల్ని మొత్తం ముంచేసింది. రైతులు ఎంతో కృతజ్ఞతాభావంతో రామనాథంని అభినందించారు. అప్పటి నుంచి రామనాథం గొప్ప పేరు ప్రఖ్యాతలతో ఆ గ్రామంలో వర్ధిల్లాడు. ఎంతో పేరు సంపాదించాడు, మంచి మర్యాదను సంపాదించాడు, అందరి సహాయ సహకారాల్ని పొందగలిగాడు. ఇట్లా త్యాగబుద్ధి వలన లాభమే కానీ నష్టం కాదు. త్యాగబుద్ధి ఉన్నవారి వలన లోకం బాగుపడుతుంది, ఊరు బాగుపడుతుంది. కాబట్టి మనిషి దగ్గర కొంతలో కొంత త్యాగబుద్ధి ఉండాల్సిందే. ఇక నిజాయితీ కలిగి ఉండాలి ప్రతి వ్యక్తి. నిజాయితీ కలిగి ఉండడం వల్ల ఎలాంటి లాభం జరుగుతుందో ఈ అద్భుతమైన కథ ద్వారా తెలుసుకుందాం. ఒక గ్రామంలో రాజయ్య అనే పేదవాడు ఉన్నాడు. అతడు ప్రతిరోజు అడవికి పోయి కట్టెలు కొట్టుకొని ఆ కట్టెల్ని ఊళ్ళో అమ్మి వాటితో జీవించేవాడు. ఒకరోజు రాజయ్య నది ఒడ్డున ఉన్న పెద్ద చెట్టెక్కి కట్టెలు కొట్టుకుంటున్నాడు. పొరపాటున చేయి జారి గొడ్డలి నదిలో పడిపోయింది. ఆ నది చాలా లోతు. 2-3 సార్లు నదిలో దిగి ఎంతో ప్రయత్నం చేశాడు, కానీ గొడ్డలిని తీసుకురాలేకపోయాడు. దాంతో ఎంతో బాధపడ్డాడు. చేసేది లేక అక్కడే చెట్టు కింద కూలబడి భగవంతుణ్ణి ప్రార్థించి తన గొడ్డలి ఇప్పించమని వేడుకున్నాడు. అతని ప్రార్థనను విని గంగాదేవి ప్రత్యక్షమైంది. ఎందుకు విచారిస్తున్నావు అని అడిగింది.
తల్లి, నన్ను రక్షించు. నా జీవనాధారమైన గొడ్డలి నదిలో పడిపోయింది. ఎంత ప్రయత్నించినా అది దొరకలేదు అని చాలా బాధపడ్డాడు. సరే ఉండు అంటూ దేవత నీటిలో మునిగి బంగారు గొడ్డలితో ప్రత్యక్షమైంది. ఇదేనా నీ గొడ్డలి అని బంగారు గొడ్డలిని చూపించింది. ఇది నాది కాదు తల్లి అన్నాడు. మళ్ళీ నీళ్ళలో మునిగి వెండి గొడ్డలితో ప్రత్యక్షమైంది. ఇదేనా నీ గొడ్డలి అని అడిగింది. కాదని తల అడ్డంగా ఊపాడు. ఈసారి అతని గొడ్డలితోటే ఎదుట నిలిచింది. ఇదేనా అన్నది. రాజయ్య సంతోషంతో అమ్మ ఇదే నా గొడ్డలి అని ఆనందంతో పరవశించిపోయాడు. రాజయ్య నిజాయితీకి మెచ్చి గంగాదేవి 3 గొడ్డళ్ళు ఇచ్చి మాయమైపోయింది. కాబట్టి నిజాయితీగా ఉండడం వల్ల మేలే జరుగుతుంది కానీ కీడు జరగదు. అతని నిజాయితీ వల్ల రాజయ్య ధనవంతుడైపోయాడు. కాబట్టి మనిషిలో ఖచ్చితంగా నిజాయితీ ఉండాలి. నిజాయితీయే అతన్ని జీవితాంతం కాపాడుతుంది కూడా. ఇప్పుడు బడాయి, గొప్పలు పోవడం ఉండకూడదు. అదేలాగో ఈ చిన్ని కథ ద్వారా తెలుసుకుందాం. తిమ్మాపురం అనే ఊరి చివరి అడవిలో ఒక ఆవు సరస్సు ఒడ్డున మేయసాగింది, గడ్డి మేస్తుంది. ఆ సమయంలో సరస్సులోని కప్పలు బయటకు వచ్చి నీరెండలో విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఒక కప్ప ఆకతాయిగా గెంతుతూ ఆవు దగ్గరికి వెళ్ళింది. ఆవు గడ్డి మేస్తూ అటూ ఇటూ కదులుతున్నప్పుడు కప్ప దాని కాళ్ళ కింద పడి చనిపోయింది. అది చూసి మిగిలిన కప్పలన్నీ తొందరగా నీటిలోకి దూకి వాటి తల్లికి ఆ సంగతి చెబుతూ అటువంటి పెద్ద జంతువును తాము గతంలో ఎప్పుడూ చూడలేదు అమ్మా అని చెప్పాయి. అంత పెద్ద జంతువు ఏమిటని ఆలోచిస్తూ తల్లి కప్ప కొంత నీరు తాగి తన శరీరం పెంచి ఇంత ఉందా ఆ జంతువు అంది. కప్పలు కాదు కాదు ఇంకా చాలా పెద్ద జంతువు అని జవాబిచ్చాయి. తల్లి కప్ప మరికొంత నీరు తాగి ఇంత ఉందో అని అడిగింది. దానికి కూడా కప్పలు ఆ జంతువు ఇంకా చాలా పెద్దది అని జవాబిచ్చాయి. తల్లి కప్ప అలా కొద్ది కొద్దిగా నీరు తాగుతుంటే దాని పొట్ట బాగా ఉబ్బిపోయింది. అయినా దాని పిల్లలు ఆ జంతువుకు దానికి పోలికే లేదని చెప్పడంతో అది బలవంతంగా మరికొంత నీరు తాగింది. దాంతో దాని పొట్ట పగిలి చచ్చింది. ఇలా పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం లాంటి పనులు, బడాయి పోవడం, గొప్పలు పోవడం లాంటి పనులు చేయడం వల్ల అది మన ప్రాణాల మీదకే తెస్తుంది తప్ప మనకు గొప్ప రాదు. కాబట్టి ప్రతి మనిషికి ఉండాల్సిన లక్షణాలు గుడ్డిగా ఎవరిని నమ్మకుండా పొగడ్తలకు పొంగిపోయి మోసపోకూడదు. త్యాగబుద్ధి కలిగి ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ఇక ఉండకూడని లక్షణాలు పిసినారితనం అస్సలు ఉండకూడదు, డాంభికాలు పోవద్దు. ఇలా 5 లక్షణాలను మనం పుణికిపుచ్చుకున్నట్లయితే జీవితంలో తప్పకుండా విజయపథంలో నడవగలుగుతాం. మనకు ఖచ్చితంగా మంచి మాత్రమే జరుగుతుంది. కాబట్టి మనమంతా నేటి నుంచి ఈ లక్షణాలను అలవర్చుకుందాం. ఈ వీడియోను ఆశాంతం ఎంతో ఓపికగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరిన్ని అద్భుతమైన కథలతో మరో వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ధన్యోస్మి. శుభం భూయాత్.